నాంపల్లి నియోజకవర్గంలో మూడో రౌండ్లో కాంగ్రెస్ 10,258 ఓట్ల ముందంజ ఉంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అనేది అక్కడ తెలుస్తోంది. సో ఓవరాల్గా చేవెళ్ళ పోస్టల్ బ్యాలెట్ కానీ చేవెళ్ళ అసెంబ్లీ మొత్తానికి బీజేపీ లెక్క చూస్తే 3,773 సీట్లలో ఆధిక్యం. ఇక బీఆర్ఎస్ 818 సీట్లు అండ్ కాంగ్రెస్ 3,214 సీట్లలో పర్ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఓవరాల్గా చూస్తే 556 సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. సో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి విషయానికి వస్తే ఇటు లోక్సభ సీట్లకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చెప్పిన సందర్భం. అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక రకమైన అంచనా ఇవ్వడం, ఇంకొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇంకో రకమైన అంచనా ఇవ్వడం కూడా పూర్తిగా ప్రజల్ని అయితే కన్ఫ్యూజన్లో పెట్టేసింది. ఈ కన్ఫ్యూజన్లన్నిటికీ ఈరోజు తెరపడుతుంది. మరి తెలంగాణ లోక్సభకి సంబంధించి అటు బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ తోటి ఉంది, కాంగ్రెస్ మేమేం తక్కువ కాదు అన్న పరిస్థితిలో కనబడుతోంది. సో పోటాపోటీ నాయకుల మధ్య అయితే కనబడుతోంది. సో ప్రజలు ఎటు తీర్పిచ్చారనే రియాలిటీలోకి మనం ఈరోజు వచ్చేస్తాం. సో రామ్మోహన్ రావు గారు,